విజయవాడ కృష్ణలంక కుర్రాడు గాదే సాయికృష్ణ మరణం వెనుక ఉన్నటువంటి నిజాలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారుతున్నాయి. పోలీసులు అతని మీద పెట్టినటువంటి తప్పుడు కేసులు, దానికి సంబంధించినటువంటి వాస్తవాలు ఇప్పుడు రాజేశ్వరి అనేటువంటి అమ్మాయి స్వయంగా బయటపెట్టడంతో ఈ వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతోంది. సాయికృష్ణ, రాజేశ్వరి ఇద్దరు కూడా ఒకరినొకరు ఇష్టపడ్డారట. బాబా మరదళ్ళ వరుస అయ్యేటువంటి వీళ్ళు పెళ్లి చేసుకోవాలని కూడా భావించినప్పటికీ రెండు వైపులా ఉన్నటువంటి కుటుంబ పెద్దలు వీళ్ళ ప్రేమను ఒప్పుకోలేదని చెప్తున్నారు. ఆ సమయంలో రాజేశ్వరి ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళడంతో పోలీసులు రంగప్రవేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. కౌన్సిలింగ్ పేరుతో ఆమెను తీసుకువెళ్ళినటువంటి పోలీసులు సాయికృష్ణని ఇరికించడానికి ఒక పెద్ద ప్లాన్ వేశారనే ఆరోపణగా ఉంది. సాయికృష్ణతో కలిసి అతని స్నేహితుల గదిలో ఉందని తెలిసి రాజేశ్వరి తండ్రికి తప్పుడు సమాచారం ఇచ్చి భయపెట్టారని, సమాజంలో తమకు అవమానం జరుగుతుందనేటువంటి కోపంలో ఉన్న ఆమె తండ్రితో బలవంతంగా సంతకాలు పెట్టించుకుని సాయికృష్ణ మీద పోక్సో మరియు రేప్ కేసులు కూడా నమోదు చేశారని ప్రధాన ఆరోపణ చేసింది ఆమె. పోలీసులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చినప్పటికీ రాజేశ్వరిని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి పరీక్షలు చేయించగా ఆమె మీద ఎలాంటి దౌర్జన్యం దాడి జరగలేదు అని మెడికల్ నివేదిక క్లియర్ కట్గా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత కోర్టులో జడ్జి ముందు హాజరైనప్పుడు కూడా పోలీసులు తనను బెదిరించారని ఆమె చాలా ధైర్యంగా ఇప్పుడు వీడియోలో చెప్పడంతో బయటకు వచ్చి చెప్పడంతో తర్వాత ఆ కేసులను కోర్టు కొట్టేసింది. సాయికృష్ణ ఆరోపణలు భరించలేక రాజేశ్వరి తండ్రి చాలా ఇదిగా ఉన్నారు అని జరుగుతున్నటువంటి ప్రచారంలో నిజం లేదని కూడా తేలిపోయింది. తన తండ్రికి గత కొన్నేళ్లుగా ఆరోగ్యం అసలు బాగుండట్లేదని, పక్షవాతం మరియు గుండెపోటు రావడం వల్లే ఆయన చనిపోయారు అని రాజేశ్వరి స్పష్టంగా వెల్లడించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంత జరుగుతున్నా పోలీసులు సాయికృష్ణని ఒక పెద్ద నేరస్తుడిగా చిత్రీకరించడానికి నిరంతరం ప్రయత్నాలు చేశారు అనే ఆరోపణ ఉంది. చివరికి టాస్క్ ఫోర్స్ పోలీసులు అతన్ని అధీనంలోకి తీసుకున్నటువంటి తర్వాత లాకప్ డెత్ జరిగిందనేటువంటి తీవ్ర ఆరోపణలు రావడం కూడా జరిగింది. ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో చనిపోతే కనీసం అతని శవాన్ని కూడా కుటుంబ సభ్యులకి శవాన్ని ఇవ్వకుండా పోలీసులు మాయం చేసేందుకు పోలీసులు బాడీని దహనం చేయడం అనేది చాలా తీవ్రమైన కలకలం రేకెత్తించింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజీని డిలీట్ చేయాల్సిందిగా అక్కడ పనిచేసేటువంటి పోలీస్ ప్రైవేట్ టెక్నీషియన్ వెంకటరాజు మీద పోలీసులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్టు క్లియర్ కట్గా తెలుస్తుంది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇక్కడ నటోరియస్ క్రిమినల్స్ లాగా ప్రవర్తించడం అనేది, సీసీటీవీ సాక్ష్యాన్ని డిలీట్ చేయించడం అనేది సమాజంలో భయభ్రాంతులకు గురి చేస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ దీని మీద స్పందించకుండా కేవలం ఒక సీఏ నాగరాజును మాత్రమే అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు అని వైసీపీ యొక్క ప్రధాన ఆరోపణగా ఉంది. సిబిఐ విచారణతోనే బయటపడతాయి ఇవన్నీ కూడా, ఎట్టి పరిస్థితుల్లో లేదంటే బయటపడే అవకాశమే లేదు. ఈ మొత్తం దారుణం వెనక పోలీస్ డిపార్ట్మెంట్లోని పెద్ద అధికారులు, రాజకీయ నాయకుల యొక్క హస్తం ఉంది అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీని మీద ఆ అమ్మాయి కూడా బయటకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేయాలని ఆలోచిస్తోందని తెలుస్తోంది. సో ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ బయటికి రావడంతో బాధితులకి న్యాయం చేయాలి అంటే సిబిఐకి అప్పచెప్పాలి అనే డిమాండ్ ఆ అమ్మాయి వైపు నుంచి కూడా వినిపిస్తోంది.